మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం మొత్తం అదనపు కట్నం కోసం కోడలిని దారుణంగా కొట్టి హత్య చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. మృతురాలు కూతురు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. 15 సంవత్సరాల క్రితం స్వప్న, రామన్నలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్న రామన్న రాను రాను అదనపు కట్నం కోసం స్వప్నను వేధించడం మొదలుపెట్టాడు. 10 సార్లు పంచాయతీలు చేసినప్పటికీ అతని ప్రవర్తన మాత్రం మారలేదు. 3 రోజుల నుండి స్వప్నను ఒక రూంలో బంధించి హింసించారు. భర్త, అతని కుటుంబం మొత్తం కొట్టడంతో ఆమె చనిపోయింది. మందు తాగి మరణించినట్లు భర్త, అత్తమామలు నాటకమాడారు. విషయం తెలుసుకున్న స్వప్న బంధువులు రామన్న తల్లిదండ్రుల ఇంటిని ధ్వంసం చేశారు. అతి కిరాతకంగా స్వప్నను హత్య చేసిన అత్త బుజ్జి, మామ కిషన్, భర్త రామన్న, మరిది నవీన్లను కఠినంగా శిక్షించాలి అంటూ బంధువులు, తండావాసులు డిమాండ్ చేశారు. నేను జైలుకు మాత్రం ఐదు సంవత్సరం మాత్రం జైలు పోయినా వెళ్తా కానీ నీ బిడ్డ నాకు అసలు వద్దు అని అంటాడు అల్లుడు అంటే నేనేమన్నా అట్లా ఎందుకు అంటున్నా అయ్యా, నా బిడ్డ ఇంత కూర్చొని తింటా, పొద్దున కానీ ముందు కొట్టింది, ఎందుకు అట్లా తిట్టినావని నేను ఇదే మాట అని ఇప్పుడు దావుకున్నాయ్యా. అప్పుడు కానీ నేను ఏడుస్తున్నా. నా బిడ్డ మాత్రం ఇగో ఎట్లా చనిపోయిందంటే ఇగో బుజ్జి మనది బుజ్జి, కిస్రా, రావణ, నవీన్, వీళ్ళు నలుగురు కొట్టిరయ్యా. నలుగురు కొట్టేసం చనిపోయారు. నా బిడ్డ చచ్చిపోయిందా? 15 సంవత్సరాల నుంచి ఇదే వేధింపులు, ఇది ఆల్రెడీ మన శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నప్పుడు హయాంలో అప్పుడు మన క్యాంప్ ఆఫీస్లో కూడా పంచాయతీ చేయడం జరిగింది. అది పత్రం కూడా ఉన్నది, అది నోటీస్ పెట్టింది, అది పత్రం కూడా ఉన్నది. అది అయితే ఏదైనా సరే జరగడాన్ని ఏమైనా కనుక జరిగితే పూర్తి బాధ్యత మాదే అని చెప్పేసి వాళ్ళు ఆయన తీసుకురావడం జరిగింది. అయితే మొన్న కూడా 2 రోజుల క్రితం అక్క ఏందక్క అని చెప్పేసి అంటే ఒకవేళ ఇబ్బంది పెడితే నువ్వు వచ్చాయి, నేను చూసుకుంటా, నేను సాదుకుంటా అని చెప్పేసి అన్నా. ఎందుకు వచ్చినాయి గొడవలు? కట్నం కింద, కట్నం గురించి